విశాఖలో అఖిల భారత యువజన ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నగరంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నిరసనకారులు కేంద్రం విభజన హామీలు అమలు చేయాలని, ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులు మోడీ ఫ్లెక్సీని తగలబెట్టేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు నిరసనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆందోళనకారులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేసింది, ఏం చేస్తుంది అనేది చెప్పే ధైర్యం ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఏం సాయం చేసింది అనే దాని మీద శ్వేతపత్రం విడుదల చేసేటటువంటి దమ్ము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఉందా అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు మోడీ గోబ్యాక్ అంటూ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి తావు లేకుండా పోలీసులు రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓ పక్కన హైకోర్టు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా అని చెప్పేసి ప్రశ్నిస్తుంటే, ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ప్రజాస్వామ్యవాదుల్ని, పనిచేసేటటువంటి వ్యక్తుల్ని, రాజ్యాంగం ఇచ్చినటువంటి కనీస హక్కులను కూడా కాలరాస్తూ మేము వేసినటువంటి బ్యానర్ కనీసం నిరసన తెలియజేసేటువంటి హక్కు కూడా మాకు లేదని చెప్పేసి బ్యానర్ని లాక్కొని చింపేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో కూడా పోలీసులు ఈ విధంగా ఓవర్ యాక్షన్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి 11 సీట్లకి పరిమితమయ్యారు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఆలోచించకపోతే పోలీసులతో ఇదే విధంగా రాజకీయం చేస్తాము, పోలీసులు వాళ్ళ పనులు కాకుండా రాజకీయ కార్యకర్తల్లాగా, మీ పార్టీలకు సంబంధించిన తొత్తుల్లాగా ప్రజాస్వామ్యవాదుల మీద ప్రయోగిస్తామంటే 11 సీట్లు కాదు కదా, ఈసారి ఇంకా అధోగతి పాలయ్యేటటువంటి పరిస్థితి. బంగాళాఖాతంలో కూటమి ప్రభుత్వం కలిసేటటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా అన్ని చోట్ల పాంప్లెట్లు వేసి రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం